అంటే ఎమ్మెల్యేల ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? పెరిగారా తగ్గారా దౌర్జన్యం చేసేవాళ్ళు? ఇది ప్రజలకు రోజు టీవీలోనే కనబడుతుంది కదా. ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిని రాణిస్తున్నాడా? ఇంకా అక్కడ దౌర్జన్యమే కదా. పోలీసులు చట్టబద్ధంగా పర్మిషన్ ఇస్తే పోలీస్ కార్యాలయం ఎదురుకుండా స్నానం చేస్తాడా? ఆయన ఏమన్నా ఎన్టీ రామారావు స్నానం చేస్తే ప్రపంచం అంతా చూడడానికి, దాని వీడియోలు తీసి చూసుకోవడానికి మన కర్మగాలి. ఆయనకి మళ్ళీ తోమేవాడు ఒకడు వెనకాల. ఎవరు తోముతారు, ఎవరికి తోముతారో తెలియదా జనాలకి. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఒక్కటి మెస్మరైజేషన్, దాంతో పాటుగా ఎల్యూజినేషన్ భ్రాంతి కల్పించడం అన్న దాంట్లో ఇది ఒక పార్ట్. ఇప్పటి నుంచి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు రేపు ఎప్పుడైనా సరే డేంజర్ బెల్స్ కాదా ఈ ఎమ్మెల్యేలందరికీ? ఏముంటది, ఇప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఇట్లాగే మాట్లాడారు, డబ్బులు లేకుండా మంచోడైనోడికి ఎవరికైనా ఇస్తామండి సీటు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డబ్బులు లేకుండా మంచోడికి. జగన్ అట్ట ఇచ్చాడు, పోయాడు, నాశనం అయ్యాడు. వీళ్ళు చెప్తారా కొలుగుపూడికి ఇవ్వలేదా? అవును, క్రిందసారి దేనికి ఇచ్చారు? అతను ఉద్యమం చేస్తాడు మరి అతనే చెప్పాడు కదా డబ్బులు ఎంత ఇచ్చాడు ఎంపీ క్యాండిడేట్ కి. అతనికి కూడా డబ్బులు వసూలు చేశారు కదా. కొంచెం డిస్కౌంట్ ఉంటుంది అంతే, ఎస్సీ నియోజకవర్గాల్లో డిస్కౌంట్ ఇస్తారు, తప్పదు.